హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామ్లా వంటిల్లు. ఇలా ఒక్కసారి చికెన్ ఫ్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఎప్పుడు ఫ్రై చేసినా ఇలాగే చేయమని అడుగుతారండి. అంత రుచిగా ఉంటుంది. కొద్దిగా స్పైసీగా చేసుకుంటే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని మసాలా పొడి చేయటం కోసం 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకుని తుంచి వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దానిలోకి ఒక 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 4-5 లవంగాలు కావాలంటే ఎక్కువ తీసుకోండి. అలాగే ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్క, ఒక అనాస పువ్వు, కొద్దిగా జాపత్రి, అలాగే ఒక మరాఠీ ముగ్గ వేసుకొని దాంట్లోకి కొద్దిగా ఒక పావు చెక్క ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి దోరగా వేగే వరకు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా వేగనివ్వండి. ఇవి బాగా వేగాలి. ఇలా దోరగా వేగిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 నిమిషం ముందు ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ గసగసాలు వేసుకోవాలండి. వేసుకుని ఒక్కసారి కలుపుకొని నువ్వులు చిటపటలాడిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, మాడిపోతాయి. 1 నిమిషం అలా తిప్పుతూ ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేగిన వాటిని పక్కన ఉంచేసి చల్లార్చుకోండి. ఈలోపు 1 కేజీ పైనే ఉందండి. ఇది కేజీ 100 గ్రాముల దాకా ఉంది. ఈ చికెన్ని తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడగాలండి. కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఇవి ఉడికించడం కోసం ఒక బౌల్ పెట్టుకొని దానిలో అది హీట్ అయిన తర్వాత దానిలోకి ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా చికెన్ వేసేసుకొని ఇప్పుడు దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1.5 స్పూను సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. కారం ఘాటు తక్కువ ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఈ చికెన్ ఫ్రై స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా కలపండి. కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. ఎందుకంటే కిందది కొద్దిగా కుక్ అయి ఉంటుంది, పైది పచ్చిగానే ఉంటుంది. అందుకోసం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ కంటే కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈలోపు మనం గ్రైండ్ చేసుకోవటం కోసం ఒక 4-5 ఉల్లిపాయల్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 3 ఇంచుల అల్లం ముక్కను తీసుకొని పొట్టంతా తీసి క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 3 వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు మొత్తం తీసేసి వలిచి రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకోండి. మీడియం సైజు ఒక 4-5 ఉల్లిపాయలని తీసుకొని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటర్ వస్తుందండి. హైలో పెట్టకూడదు, మామూలుగా సిమ్లోనే పెట్టేసి ఉడికించుకోండి. ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది చికెన్ నుంచి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ముక్కల్లోకి వేసుకున్న తర్వాత అది మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ, వెల్లుల్లి ముద్ద అంతా ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మసాలాలు మొత్తం కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడిలాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా అవ్వాలి. ఇది పక్కన పెట్టేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత
మూత తీసి చూస్తే చికెన్ కొద్దిగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు మరొకసారి తిప్పేసుకొని మొత్తం కలిసేలా మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని నీరంతా ఎగిరిపోయే వరకు బాగా మగ్గనివ్వాలండి. చికెన్ మొత్తం ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోయే వరకు, ఇదిగోండి ఇలా వాటర్ అనేది లేకుండా మంచిగా ఎగిరిపోతుంది. అంతవరకు కూడా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ఇలా మొత్తం ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేయటం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది చికెన్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. ఈ జీడిపప్పు కనుక మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. ఇలా కలర్ మారి దోరగా వేగే వరకు వేగిన తర్వాత ఇప్పుడు కావాలంటే దీంట్లోకి ఫ్రై ఐటమ్స్ వేసేసుకోవచ్చు, కానీ నేను పక్కకు పెట్టుకుంటున్నానండి. సర్వ్ చేసే ముందు వాటిని చల్లుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్లోకి ఒక 5-6 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసి వేసుకోండి. ఘాటు తక్కువ ఉంటే ఇంకొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చీలికలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ మంచిగా వేగే వరకు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే తీసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ప్యాన్లోకి తీసుకుని మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్, ఉల్లిపాయ మొత్తం కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని మొత్తం కాకుండా ఒక హాఫ్ మసాలా పొడిని ఇప్పుడు వేసుకోండి. మిగిలిన పొడిని లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత ముందు మనం ఉడికించేటప్పుడు సాల్ట్, కారం 2 వేసాం కదండి. చూసుకుని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి తగినట్లుగా కారాన్ని కూడా కొద్దిగా స్పైసీగా చేసుకోవాలనుకుంటే కొద్దిగా స్పైసీగా ఉండేలాగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని తరిగి వేసుకోవాలి. వేసుకుని మొత్తాన్ని కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ ఉప్పు, కారం, మసాలాలు మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని తిప్పుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడే ఈవెన్గా మొత్తం ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా మంచిగా వేగిపోవాలి. ఒక 70% వరకు కుక్ అయిందండి. అడుగంటకుండా ఇలా మంచిగా రెడ్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 మినిట్స్ ముందు మిగిలిన మసాలా పొడిని వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఉప్పు, కారం మొత్తం చక్కగా సరిపోయేటట్టు వేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇదే రుచితో మళ్ళీ మళ్ళీ చేయమని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసేసుకుని ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి చేసి ఇంట్లో వాళ్ళకి తినిపించారంటే వాళ్ళు ఈ టేస్ట్ మర్చిపోరండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. లాస్ట్లో సర్వ్ చేసే ముందు జీడిపప్పు వేసుకుని ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.